వెల్కమ్ టు నౌత టీవీ. నేను మీ పావని. తెలంగాణలో రేవంత్ పాలనలో నీళ్లు ఆంధ్రకు నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 20 నెలలుగా రాష్ట్రంలో పాలన కుంటుపడింది. 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలు చేస్తామన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ నీటిని తరలించుకుపోతుంది. కానీ ఇక్కడి కల్వకుర్తి ఎత్తిపోతల మంచి నీటిని వాడుకోవడం రేవంత్ కు చేత కావట్లేదు. కాంగ్రెస్ సర్కార్ గురించి ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది అని అన్నారు. మస్క్ కొత్త పార్టీ పడిపోయిన టెస్లా షేర్లు. బిలియనీర్ ఎలాన్ మస్క్ యుఎస్ లో కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించడంతో ఇవాళ ప్రీ మార్కెట్ లో టెస్లా షేర్లు 7% పడిపోయాయి. మస్క్ నిర్ణయంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత వారాంతంలో 317.35 వద్ద ముగిసిన షేరు ధర తాజాగా 291.96కు పడిపోయింది. ఈ ట్రెండ్ కొనసాగితే సంస్థకు భారీ నష్టాలు తప్పవు. టెస్లా షేర్లు గత 5 ఏళ్లలో ఇన్వెస్టర్లకు 206%కు పైగా లాభాలను తెచ్చిపెట్టడం గమనార్హం. సంగారెడ్డి బండ్లగూడలో ప్రేమోన్మాది ప్రవీణ్ రెచ్చిపోయాడు. ప్రియురాలు రమ్యపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. కొన్నాళ్లుగా తనను దూరం పెడుతోందని రగిలిపోయిన ప్రవీణ్ ఆమెతో మాట్లాడేందుకు ఇవాళ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేయడంతో అక్కడికక్కడే మరణించింది. అనంతరం తాను అదే కత్తితో మెడ కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇండోనేషియాలో మౌంట్ లెవోటోబి అనే అగ్నిపర్వతం బద్దలైంది. విస్ఫోటన ఉధృతికి బూడిద 18 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసింది. చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలను దట్టమైన బూడిద పొర కమ్మేసింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని అధికారులు తెలిపారు. జూన్ 18వ తేదీన ఈ విస్ఫోటనంపై ప్రజలను అలర్ట్ చేయడంతో ప్రాణ నష్టం తప్పినట్లు తెలుస్తోంది. కాగా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఈ నెల 8, 10 వరకు విజయవాడ దుర్గమ్మ అంతరాలయ VIP దర్శనాలను నిలిపేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారులు తెలిపారు. శాకంబరి ఉత్సవాలు ఆషాఢ సార సమర్పణ సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మరోవైపు ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు, వ్యాపారులు అమ్మవారి అలంకరణకు 150 టన్నుల కూరగాయలు, 50 టన్నుల పండ్లు స్వచ్ఛందంగా అందజేశారు. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్ లో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ క్వాడ్రాఫుల్ సెంచరీకి అవకాశం ఉన్న 367 రన్స్ వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. ఆయన పలు రికార్డులు బద్దలు కొట్టారు. విదేశాల్లో ఒక్క ఇన్నింగ్స్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. టెస్ట్ లో 350 రన్స్ చేసిన 7వ ప్లేయర్ గా నిలిచారు. ఒక టెస్ట్ లో హైయెస్ట్ రన్స్ చేసిన సౌత్ ఆఫ్రికన్ గా రికార్డుని సొంతం చేసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని స్థాయిలో ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ కు ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం ఎలాంటి స్కాములు చేయలేదని ప్రకటించండి, లేకపోతే చేసినా కూడా వారిని టచ్ చేసే దమ్ము మాకు లేదని చెప్పండి. చట్టం తన పని తాను చేసుకుపోతోందని రేవంత్ అంటున్నారు. రాష్ట్రంలో చట్టం కేసీఆర్ కు చుట్టమైపోయింది అని ఎద్దేవా చేశారు. మ్యాడ్ ఫేమ్ అవంతిక, సనీల్ కుమార్, హనురెడ్డి ప్రధాన పాత్రలో నటించిన 8 వసంతాలు సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ నెల 11 నుంచి నెట్ఫ్లిక్స్ లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. రైల్వే ట్రాక్ల వెంబడి విండ్ మిల్స్. భారతీయ రైల్వే ట్రాక్ల వెంబడి విండ్ మిల్స్ ఏర్పాటు చేసి విద్యుత్తును ఉత్పత్తి చేయనుంది. పైలట్ ప్రాజెక్ట్ గా పశ్చిమ రైల్వే పరిధిలోని మహారాష్ట్రలోని ఖార్ రోడ్, నైగావ్ స్టేషన్ల మధ్య ట్రాక్ల వెంబడి 5 మినీ విండ్ మిల్లర్లను ఏర్పాటు చేసింది. రైలు వెళ్తుంటే ఉత్పన్నమయ్యే గాలి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయనుంది. రైల్వే కార్యకలాపాల కోసం ఈ విద్యుత్తును వినియోగించనున్నారు. ఆంధ్రప్రదేశ్ వైసీపీ చీఫ్ జగన్ మానసిక స్థితి బాగాలేదని మంత్రి సుభాష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరింటికి వెళ్లి ఓదార్చాలో కూడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ఆయన నేరస్తులకు అండగా ఉంటున్నారని విమర్శించారు. మరోవైపు తాము ప్రజలకు మంచి చేస్తుంటే ప్రతిపక్షం విమర్శిస్తోందని ఫైర్ అయ్యారు. కూటమి పాలనను ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. ఇది ఇవాళ టాప్ 10 న్యూస్. మరో టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.